నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, యాక్చువల్గా ప్రతి ఒక్కరికి కష్టాలు రావడం అనేది కామన్. కానీ అష్ట కష్టాలు రావడం జీవితంలో అనేది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే దీనిలో భాగంగా ఈ అష్ట కష్టాల నుంచి బయటపడడానికి న్యూమరాలజీ ప్రకారం మనం ఏ ఏ నిబంధనలు పాటించడం వల్ల తొందరగా దాని నుంచి బయటకు రావచ్చు అంటారు? అసలు ముందు అష్ట కష్టాలు అంటే ఏంటో చూద్దామా? అష్ట కష్టాలు అంటే ఏంటో చూస్తే అసలు మనకి ఏం బాధలు ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఆ బాధల నుంచి కొన్నిటి నుంచి కాబట్టి కొన్నిటి నుంచి మనం బయటపడొచ్చు అనే ధైర్యం కూడా వస్తుంది. ఓకే. అష్ట కష్టాలు అంటే ఒక విధంలో ఏంటి అని అంటే రుణం అంటే అప్పులు పాలైపోవడం, యాచన అంటే అడుక్కోవాల్సి రావడం, వార్ధక్యం అంటే ముసలితనం కూడా ఒక కష్టమేట, అలాగే జారత్వం అంటే వ్యభిచారం చేయడం, అలాగే చౌర్యం అంటే దొంగతనం చేయడం, దారిద్ర్యం అంటే ఇంట్లో ఏం చేసినా కూడా కలిసి రాకపోవడం, అలాగే రోగం, అలాగే భుక్త శేషం అంటే శేషమును పూజించడం అంటే ఎవరో ఒకళ్ళు తిన్నది మిగిలింది తినడం అనేది అష్ట కష్టాలు అని చెప్పడం జరిగింది. ఇంకొక విధం ఏంటి అంటే దేశాంతర గమనం, ఇంకో దేశానికి వెళ్లాల్సి వస్తే కూడా అది అష్ట కష్టమే. అవును, అంతే కదా. ఉన్న వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళడం, అందరినీ ఇక్కడ వదిలేసి ఎక్కడ, భార్య వియోగం, అలాగే ఆపత్కాల బంధు దర్శనం. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సడన్ గా వచ్చారనుకో, ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నప్పుడే వచ్చారనుకో ఎవరన్నా మన ఇంటికి, అది కూడా కష్టం కిందకే భావించాలి. అలాగే ఉచ్చిష్ట భక్షణం అంటే ఎంగిలి తినాల్సి రావడం, అట్లాగే శత్రు స్నేహం, శత్రువుతో స్నేహం చేయాల్సి రావడం, అలాగే పరాన్న ప్రతీక్షణం, అలాగే భంగం, అలాగే దారిద్రం. మళ్ళీ ఇంకొక విధంలో ఏంటంటే దాస్యము, దారిద్ర్యము, భార్య లేకుండా ఉండడం, స్వయం కృషి కూడా అష్ట కష్టాల్లోనేట. అంటే తనంతట తనే పైకి రావాలి, ఎవరు లేరు హెల్ప్ చేయడానికి అంటే కూడా. అలాగే యాచించుట, అడిగింది లేదనుట కూడా ఒక కష్టమేట, దానివల్ల కూడా కష్టం వస్తుంది. అలాగే రుణం, దారి నడుచుట అంటే ఏంటంటే చాలా దూరం నడిచి వెళ్ళాల్సి రావడం కూడా అష్ట కష్టాల కిందకే వస్తాయట. మరి ఇప్పుడు ఈ అష్ట కష్టాలు ఎలా మనము అంటే మామూలుగా మాటల్లో ఏమని వచ్చింది అని అంటే ఏవైనా భరించరాని కష్టాలు అన్నీ ఉన్నాయనుకో, అష్ట కష్టాలు ఉన్నాయి అని చెప్పి చెప్తామన్నమాట. అర్థమైందా? అవును. ఇప్పుడు ఎవరైనా ఎంగిలి తినాల్సిన రాకపోవడం అనేది లేదనుకో అష్ట కష్టం అని అనుకోకండి. ఎందుకు నేను చదివాను అర్థమైందా? ఇప్పుడు అష్ట కష్టాలు పడుతున్నాం అని చెప్తాం. ఎంగిలి తినట్లేదు కదా అంటే ఆ కష్టం మీకు లేనట్టే కదా, అది ఉంది అని అనుకోకండి. ఓకే, అర్థమైందా? బంధువులు ఎవరింటికి ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు? చాలా రేర్, అది కూడా లేదనే అనుకోండి. అవునా కాదా? ఎవరైనా వచ్చినా కూడా సర్వ్ చేయడానికి మనకి సహకరిస్తున్నారు వీళ్ళు అనుకోకుండా భలే టైంకి వచ్చారే అని అనుకోండి. కానీ అట్లా చీదరించుకోకుండా ఇప్పుడే రావాలా వీళ్ళు, చెప్పి రావచ్చుగా, చెప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేకుండా వస్తారేంటి, ఇలాంటి మాటలు మాట్లాడుకోమాట. ఓకేనా? చదివినిపించిన కారణం ఏంటి అని అంటే అందరికీ అష్ట కష్టాలు ఉండవు, ఎక్కడో ఒక్కడ భగవంతుడు ఎక్కడో ఒక్కడ దారి చూపిస్తాడు మనకి. అవునా? కాబట్టి మనం ఏం చేయాలి, అసలు మిగిలిన కష్టాల నుంచి బయట ఎలా పడాలి అనే దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మిగిలినవన్నీ ఎలా తీరిపోవాలి మీకు అని అంటే గనక భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. అబ్బో మేము చాలా పూజలు చేసామండి అని అంటాం. ఏం పూజలు చేసావు కాబట్టి ఇలా ఉన్నామేమో, లేకపోతే ఇంకెలా ఉండేదానివో ఒకసారి ఆలోచించు. అలాగే చాలా కష్టంలో ఉన్నప్పుడు మీరు చూస్తే ఒక్కొక్కసారి మనకంటే కష్టపడే వాళ్ళని చూస్తే భగవంతుడు మనని ఇంకో 2 మెట్టు పైకే ఉంచాడు కదా అనేది మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా అలా ఆలోచించండి. భగవంతుడిని ఎక్కువగా నమ్మడం అనేది చేయండి. భగవంతుడికి ఇష్టమైనది ఏంటి అనేది తెలుసుకోండి. ఆయనకి ఏంటి ఇష్టం? ఆర్తులను ఆదుకోవడం, అనార్తులకి అన్నం పెట్టడం, దాహం వేసిన వాళ్ళకి కాస్త మంచినీళ్ళన్నా ఇవ్వడం, ఇది ఎవరికైనా ఇష్టం. మనం ఇంటికి వచ్చిన వాళ్ళని ఈ రోజు కావాలండి వాటర్ తాగుతారా అని అడుగుతాం. అవునా కాదా? ఎవరైనా బాటిల్తో నీళ్ళు ఇవ్వండి అని అంటే చాలా సందర్భాల్లో నేను చూసాను, లేవు పో, ఎప్పుడు నీళ్ళు ఇవ్వడానికి ఇదేనా, మా పంపులోనే నేను నీళ్లు తాగేది, అట్లా మాట్లాడతాం అన్నమాట. అట్లా భగవంతుడిని మనం కూర్చొని పూజ చేసి దీపం పెడితేనే కాదు, మనం మాటలతో ఎవరినైనా హింసిస్తే కూడా భగవంతుడిని హింసించినట్టే అనేది గుర్తుపెట్టుకోవాలి.
చాలా కఠినంగా ఉంటుంది ఒక్కొక్కళ్ళ మాట. నా మాట ఇంతేనండి అని అంటారు. అది తప్పు, పొరపాటు. మాట మార్చుకోవాలి. ఎప్పుడైతే నీ మాట ఎలా ఉండాలి అని అంటే, పలుకే నైవేద్యం అని చదువుతాం మనం బాబాగారి చాలీసాలు. అంటే బాబాగారి చాలీస అంటే ఇప్పుడు బాబాగారిని కూడా తిట్టడానికి స్టార్ట్ అవుతున్నారు అందరూ. అరే నీకు నచ్చకపోతే నువ్వు వదిలేయి. నీకు నమ్మకం లేదు షిరిడి బాబా గారు అంటే, నువ్వు నమ్మకు, నువ్వు వదిలేయి. నీకెందుకు? నీకు ఇష్టం లేని దాని గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఆయన ఉన్నప్పుడైతే నువ్వు లేవు కదా. ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుంచే రాని, ఇంకెక్కడి నుంచన్నా రాని, నువ్వైతే లేవు కదా, నీకు తెలియదు కదా. అవునా కాదా? ఇలా జరిగి ఉండవచ్చు అని అంటున్నారు. ఒకవేళ కాకపోతే నువ్వేం చేస్తావు? పాపం ఎందుకు మూట కట్టుకోవాలి అంటాను నేను. అనవసరమైన విషయాల్లోకి దూరి పాపం ఎందుకు మూట కట్టుకుంటున్నావు? ఒకవేళ నిజంగా నీకు అంత భక్తే ఉంటే గనక, దత్తాత్రేయ స్వామిని నువ్వు పూజిస్తే ఉంటే గనక, దత్తాత్రేయుడు ఏం చెప్పాడు? ఎవరిని ఒక్క మాట ఎత్తి పన్నెత్తి మాట్లాడకూడదు అని ప్రతిసారి చెప్తాడు ఆయన. అసలు ఇంట్లో కూడా గట్టిగా మాట్లాడుకోవడం ఇష్టం ఉండదు ఆయనకి. నార్మల్ గా మాట్లాడుకోవాలి, ఎవరిని గట్టిగా మాట్లాడడం అనేది ఇష్టం ఉండదు ఆయనకి. కాబట్టి దాని మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం మనకి చాలా ఉంది. అలాగే మీరు ఏదైనా ఒక భగవంతుడి ఒక 43 days కానివ్వండి, 41 days కానివ్వండి, మండలంతో హనుమాన్ చాలీసా చదవడం కానివ్వండి, లేకపోతే హనుమంతుడివి చాలా చెప్పాను నేను. లాంగుల స్తోత్రం చెప్పాను, హనుమంతుడి పూజ చాలా చెప్పాను మనము. అవును. అలాంటివి ఏమైనా 41 days కనుక ఇష్టంగా కూర్చొని చెయ్యండి, తప్పకుండా మీకు దారి దొరుకుతుంది. అష్ట కష్టాలు ఏమున్నాయి, అసలు మీ కష్టాలు ఏంటనే ఒక పేపర్ మీద రాయండి. ఇవన్నీ తీరిపోతాయి ఖచ్చితంగా అని చెప్పి ఆ పేపర్ చింపేసేయండి.